నమస్కారం అందరికీ స్వాగతం సుస్వాగతం. మీరు చూస్తున్నారు ఇట్స్ మీ ప్రభా విలేజ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఇక్కడ వంట కన్నా వింత ఎక్కువ ఉంటుంది. ఈరోజు మన కిచెన్లో మెగా బ్లాక్ బస్టర్ రెసిపీ వచ్చేస్తుంది. అదే అమ్మ చేతి మటన్ కర్రీ. మటన్ కర్రీ అంటే మళ్ళీ రేపు చెయ్యాలి అనిపించే టేస్ట్. అమ్మ చేతి మటన్ కర్రీ అంటే ఇంకో బౌల్ రైస్ అవసరమే. ఇంట్లో అమ్మ మటన్ కర్రీ చేసిందంటే హౌస్ లో సైలెన్స్ ఉండదు, మొత్తం బ్యాటిల్ ఫీల్డే. నా పీస్ నేను పెట్టుకున్నా. అమ్మ నాకు ఎక్కువ స్పైస్ కావాలి, రైస్ కన్నా కర్రీ ఎక్కువ ఉండాలి, అమ్మ నాకు డ్రైగా ఉండాలి. ఇటువంటి ఈ మహాయుద్ధంలో మీకు కూడా సీట్ ఫిక్స్ అయింది. ఇది మటన్ కర్రీ కాదురా, ఫుల్ మాస్ కిరాక్ మాస్ ఐటమ్. మటన్ కర్రీలో టేస్ట్ 100% అమ్మలో, స్పైస్ 100% నేటివిటీ, అరోమా 100% టెంప్టేషన్. ఈ వీడియో చూసాక ఇంట్లో మటన్ కర్రీ చేయడం తప్ప ఇంకే పనులు ఉంటాయా? ఉండవు కదా. ఒక స్మెల్ లో స్టొమక్ ఫుల్, ఒక బైట్ లో హార్ట్ ఫుల్, ఒక ప్లేట్ లో లైఫే ఫుల్. సో రెడీగా ఉండండి. ఫుల్ క్లారిటీతో, ఫుల్ కామెడీతో, ఫుల్ టేస్ట్ తో అమ్మ సీక్రెట్ రెసిపీ స్టార్ట్ చేద్దామా? లెట్స్ గో. అయ్యయ్యో, మేము బయట మటన్ తెచ్చుకోము, కానీ నాన్న ఫ్రెండ్ మటన్ కొట్టారు అంటే స్ట్రైట్ గా వెళ్ళి మటన్ తీసుకొచ్చారు. మటన్ వచ్చాక ఒక పక్క నాన్న, మరో పక్క అక్క కట్ చేస్తూ ఫుల్ బిజీ. మరో పక్కన అమ్మ మటన్ 3 సార్లు కడిగి మరో పక్క మసాలాలు రెడీ చేస్తున్నారు. అక్కడ కిచెన్ లో ఏమో యాక్షన్ మూవీ జరుగుతుంది. కానీ మేము కూడా వర్క్ చేసేస్తామా అంటే నో ఛాన్స్, జస్ట్ లైవ్ కవరేజ్ లో ఉంటామంతే. ఇక నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోదామా? అమ్మ స్పెషల్ మటన్ కర్రీకి ఫస్ట్ స్టెప్ కంప్లీట్. ఇంకా టేస్ట్ ఎక్స్ప్లోజన్ కి కౌంట్ డౌన్ స్టార్ట్. మటన్ కి మ్యాజిక్ టచ్ ఇవ్వాలి అంటే మొదటి స్టెప్ లోనే మసాలా మ్యాజిక్ యాడ్ చేయాలి. అందుకోసం దాల్చిన చెక్క, లవంగ, అల్లం వెల్లుల్లి అన్నీ కలిపి రుబ్బు రోలు కింద కచ్చా పచ్చగా బాగా దంచుకోవాలి. దంచిన ఆ మసాలా స్మెల్ వచ్చాక మటన్ కూడా నేను రెడీ అని ఫీల్ అవుతుంది. ఇప్పుడు సీక్రెట్ మసాలా టర్న్. మిక్సీకి ఫుల్ వర్కౌట్ టైం. ముందుగా దంచి పెట్టుకున్న మ్యాజిక్ మసాలాతో పాటు సీక్రెట్ మసాలాలు అయిన కొత్తిమీర, వెల్లిపాయలు, ఎండు కొబ్బరి తురుము, ధనియాల పొడి అన్ని వేసేసి ఫుల్ స్పీడ్ లో గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ వర్ర్ అంటే మసాలా రెడీ అంటుంది. మొదటి స్టెప్, కట్టెల పొయ్యి మీద మన పాత్ర ఫిక్స్. ఈ పాత్రలోకి కాస్త ఆయిల్ వేసి హీట్ చేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక చిటపటలాడే ఆవాలు, వాష్ చేసి పెట్టుకున్న కరివేపాకు వేయాలి. ఆయిల్ ఇంకాస్త హీట్ అయ్యాక వాష్ చేసి పెట్టుకున్న మటన్ ముక్కలు వేయాలి. మటన్ ముక్కల పైకి పసుపు, సరిపడ రాళ్ళ ఉప్పు వేసి కాస్త హీట్ పైనే బాగా కలపాలి. ఎక్కువ వేడిగా ఉన్న ఆయిల్లోనే వేసిన మటన్ ముక్కలను ఇంకాస్త మగ్గనివ్వాలి. అప్పుడు మటన్ స్పాట్ ట్రీట్మెంట్ అంటే ఇదేలే అని ఫీల్ అవుతుంది. మటన్ ఆయిల్ లో ఫుల్ సోక్ అయిపోయాక స్పా అయిపోయింది అని ఫీల్ అయ్యాక ఇప్పుడు మసాలా మ్యాజిక్ టైం. రెడీ చేసుకున్న మ్యాజిక్ మసాలా అండ్ స్పెషల్ మసాలాని యాడ్ చేసి ఇంకాసేపు బాగా బాయిల్ చేయాలి. మటన్ అయ్యో ఇంకా జ్యూసీ, ఇంకా టేస్టీ అని స్లోగా మసాలాలు సోక్ అవుతుంది. కారం పొడికి ఇంకా టైం ఉంది, తొందరపడకు, సస్పెన్స్ మెయింటైన్ చేయండి. అప్పుడు ఇందులోకి మన కర్రీ థిక్నెస్ కి సరిపడ వాటర్ వేసుకుని ఇంకాసేపు బాయిల్ చేసుకోవాలి. ఇక్కడ మటన్ స్లోగా బాయిల్ అవుతుండగా అటు పక్కన రాగి ముద్దకి స్టేజ్ సెట్ చేసుకోవాలి. పొయ్యి మీద వాటర్ హీట్ చేస్తూ రాగి ముద్దకి వార్మప్ టైం. మటన్ కూడా నేను రెడీ అవ్వాలి, కారం పొడి వచ్చే వరకు పేషెన్స్ అని వెయిట్ చేస్తుంది. మటన్ బాయిల్ అయ్యాక కారం పొడి యాడ్ చేసి ఇంకోసారి మాస్ బాయిలింగ్. ఇప్పుడు మటన్ ఫుల్ స్పైసీ మూడ్ లో ఎంట్రీకి రెడీ. రాగి ముద్ద సైడ్ లో వెయిట్ చేస్తుంటే ఇద్దరు ప్లేట్ లో కలిసే ఒక అల్టిమేట్ కాంబో. ఇక్కడ మటన్ ఫుల్ బాయిల్ మోడ్ లో అయ్యో మసాలాలో మర్చిపోయా అని ఎంజాయ్ చేస్తుంటే మరో పక్క బియ్యం కూడా నేను సాఫ్ట్ అవ్వాలి, రాగి ముద్దనే మటన్ కర్రీతో కలిసి పవర్ ప్యాక్ కాంబో ఇవ్వాలి అని ఉడుకుతున్నాయి. కిచెన్ లో ఇది మటన్ వర్సెస్ రాగి ముద్ద రేస్. ఎవరు ముందు రెడీ అవుతారో చూడాలి. పేషెంట్స్ కి ఫుల్ స్టాప్ వేసేసి మటన్ కర్రీ ఆల్మోస్ట్ రెడీ. అన్నం కూడా పర్ఫెక్ట్ గా అయ్యింది. స్ట్రైట్ గా ప్లేట్ లోకి సర్వ్ చేసుకుని ఒక బైట్ లో హెవెన్ కి ట్రీట్. మటన్ అంటుంది నేను బాగా కుక్ అయ్యా, టేస్ట్ లో మాస్ అయ్యా. అప్పుడు అన్నం అంటుంది నేను సాఫ్ట్ గా ఉండి మటన్ తో సెటిల్ అయ్యా. ఇప్పుడు ఫుల్ గా ఎంజాయ్ చేయాలి. టెస్ట్ సక్సెస్. ప్లేట్ ఎంటీ అయ్యే వరకు స్టాప్ లేదు ఇక. ఓహో, మటన్ కర్రీ పైకి రాగి ముద్ద, మటన్ కర్రీలోకి రైస్ అండ్ పూరి, అలాంటి కోంబో అయితే స్టొమక్ ఫుల్. ఇప్పుడు మటన్ కర్రీ అనేది ఆల్రెడీ టేస్ట్ లెవెల్స్ లో హై, కానీ రాగి ముద్ద రైస్ లో మిక్స్ చేసినప్పుడు మన టేస్ట్ బర్డ్స్ ఆగే వరకు ఫుల్ గా లాగించాల్సిందే. రాగి ముద్దలో ఆ థిక్నెస్ అండ్ ఫ్లేవర్ వచ్చేసింది. పూరీలో పక్కా బైట్. ఓ మై గాడ్, రెడీ సెట్ టేస్ట్
టెస్ట్. అయ్యో అమ్మా, ఈ కోంబోతో పడిపోతున్నామే. అయ్యయ్యో, ప్లేట్లో లాస్ట్ బైట్కే వచ్చేసాము. మటన్ కర్రీ, రాగి ముద్ద, అన్నం, పూరి అన్నీ సెటిల్ అయిపోయాయి. స్టొమక్ ఫుల్, హార్ట్ ఫుల్, సాటిస్ఫాక్షన్ డబల్. అమ్మ చేతి వంట అంటే ఇదే స్పెషల్ ఏమో. ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే టేస్ట్. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ లో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఇంకా మన విలేజ్ స్టైల్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యాపీ ఈటింగ్, హ్యాపీ కుకింగ్.